అవతార్ మెహర్ బాబా की जय. మనం మన ప్రీతముని అవతార్ మెహర్ బాబా అని పిలుస్తాం. అవతారుడు అంటే ఏమిటి? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా తన దైవీ లక్షణాలను మానవ లక్షణాలను కలగలిపి మనకి ఒక ఆదర్శవంతమైనటువంటి మానవాళికి అవసరమైన జీవన సరళిని చూపిస్తారో ఈరోజు మనం చూద్దాం. మనకి రెండు పదాలు ఉన్నాయండి. ఒకటి గాడ్ మ్యాన్, ఇంకొకటి మ్యాన్ గాడ్. రెండిటికి మధ్య కన్ఫ్యూజ్ కావద్దు. గాడ్ మ్యాన్ అంటే ఆ సత్యలోకం నుండి భగవంతుడు మానవ రూపం ధరించి మనలాగా మన మధ్యకు రావడం. అవతారుడు అంటే అదే అర్థం. నిరాకారుడైన భగవంతుడు మానవ రూపం దాల్చి సాకారుడై మన కోసం ఈ భూలోకానికి దిగిని వచ్చి వాడే అవతారుడు. అంటే భగవంతుడికి ఆకారం లేదు, నిరాకారుడైన, అంతటా అన్నింటా నిండి ఉండేవాడు ఆయన. కానీ మన మధ్యకు వచ్చేటప్పుడు సాకార రూపం, ఒక పర్టికులర్ ఒక ఫామ్ తీసుకుని, ఒక రూపం తీసుకుని ఎవరి కోసం వస్తాడు? మన కోసమే. మనం ఉన్నటువంటి ఈ భూలోకానికి దిగి వస్తాడు. ఎలా వస్తాడండి? మన సినిమాల్లో చూపించినట్టు ఆకాశం నుంచి నేరుగా ఆ పైనుంచి కిందకి దిగి వస్తాడంటే కాదు. మామూలుగా మానవ రూపంలో ఉన్న మానవుడు ఎలా జన్మిస్తాడో అలాగే జన్మిస్తాడు. అయితే ఆ అవతారుణ్ణి ఆ సత్యలోకం నుండి కిందకి దింపేటప్పుడు సద్గురువులు 5 కూడా, అప్పుడున్నటువంటి సద్గురువులు ఆయన పైన ఒక ముసుగు వేసి ఈ మాయా ప్రపంచంలోకి దించుతారు. ఆ తర్వాత ముసుగు తీసే బాధ్యత కూడా వారిదే. ముసుగు తీసి, నాయనా నువ్వు మానవుడివి కాదురా, దైవానివి, మానవ రూపంలో ఉన్న దైవానివి, దైవీ మానవుడవు అని ఎరుకపరుస్తారు. మనం అంత లోతులకి వెళ్ళడం లేదు. బాబాకు అలా ముసుగు తీసినటువంటి సద్గురువులు 5 మనకి బాగా తెలుసు. అయితే భూమి మీదకి వచ్చినటువంటి భగవంతుడు, మానవునిగా ఉన్నటువంటి భగవంతుడు, ఆయనలో దైవీ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన దైవం కదా, భగవంతుడు కదా. దైవీ లక్షణాలు అంటే ఏమిటి? మళ్ళీ అదొక పెద్ద టాపిక్ అయినప్పటికి కూడా చెప్పుకున్నాం. దైవీ లక్షణాలు అంటే ప్రధానంగా 3 లక్షణాలు: అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం, అనంత నిజాయితీ అనేది కూడా ఆయన లక్షణమే. అపారమైనటువంటి ప్రేమను కూడా ఆయన లక్షణం. ఆ లక్షణాలన్నీ కలిగి ఉండడం దైవత్వం యొక్క రూపం. రెండవది మానవుడు. ఆయన అపరిమితుడు, మానవుడు పరిమితుడు. ఆయనకి పరిమితం అనేది లేదు, ఇన్ఫినిట్. మానవుడిగా వచ్చేటప్పటికి ఫినిట్, పరిమితులు. సముద్రానికి, మహాసాగరానికి హద్దులు లేవు, అనంతమైనటువంటిది, అపారమైనటువంటిది, తీరం లేనటువంటిది. అలాంటి మహాసాగరం ఈ మానవ రూపంలోకి వచ్చినప్పుడు పరిమితుల మధ్య ఉండి ఆ పరిమితులకు లోబడి జీవిస్తాడట. సో మానవునిగా ఉన్నప్పుడు మానవుల్లో ఉన్నటువంటి మన లక్షణాలు కూడా ఆయనలో ఉంటాయి కదా. అది ఇక్కడ చెప్తున్నారు. అవి రెండూ ఉండడం, దైవీ లక్షణాలు, మానవ లక్షణాలు రెండూ ఉండడం సహజం. బాబా ఒకసారి చెప్పారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు బాబాతో ఫోటోలు తీయించుకోవడానికి చాలా ఉబలాట పడేవాడు. విపరీతమైన చలిలో, వణుకు పుట్టించే చలిలో, వంకర్లు తిరిగిపోయే చలిలో బాబాను సాద్రాతోటి నిలబెట్టి ఫోటోలు తీయించుకున్నారు. బాబా అన్నారు, నేను మానవుడిగా వచ్చినప్పుడు నాకు చలి, చెమటలు ఇవన్నీ వస్తాయి. వాళ్ళు గ్రహించలేదు, నేను భగవంతుణ్ణి అనుకున్నారు పాపం. మనలాగే ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, నిద్రపోతారు కదండి. మానవునికి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా భగవంతుడు దిగి వచ్చినప్పుడు మానవ రూపంలో ఉండగా కూడా ఉంటాయన్నమాట. అయితే
దైవముగా ప్రవర్తించినప్పుడు బాబా 100% దైవంగా ఉంటారు. సర్వజ్ఞత ఉందనుకోండి, ఎవడో ఏదో దాచిపెట్టాడు, బాబాకి తెలియందేముంది, కూపీలాగి బయటికి తీసేవాడు. అది దైవత్వ లక్షణం, అక్కడ దైవీ లక్షణం. అలాగే మానవునిగా ప్రవర్తించినప్పుడు 100% మానవునిగా ప్రవర్తించేవాడు. మానవుడు అది ఎలాంటి మానవుడు? ఒక మంచి మానవునిగా, అంటే మార్గంలో ప్రవేశించిన ఒక మానవునిగా, అంటే భగవంతుని వైపు ప్రయాణించే మానవునిగా ప్రవర్తించేవాడట. ఈ 2 లక్షణాలను పరిపూర్ణ నైపుణ్యంతో చూపగలిగేవారట బాబా. పెర్ఫెక్ట్ రెండిట్లో కూడా. దైవం ఆల్రెడీ పెర్ఫెక్ట్. మానవుడిగా వచ్చినప్పుడు కూడా పెర్ఫెక్టే. మానవుడిగా వచ్చినప్పుడు కూడా మానవ లక్షణాల్లో పెర్ఫెక్ట్. లిన్ ఓట్స్ అని ఒక ఫారినర్తో బాబా దగ్గరికి వస్తాడు అతను. అతనికి కొంచెం బ్లైండ్ అనమాట, సెమీ బ్లైండ్. బాబా అతన్ని ఇలా షేవింగ్ గడ్డం చూసి, పొద్దుడు గడ్డం గీసుకున్నావా అని అడిగారు. గీసుకున్నాను బాబా, నేను గీసుకుంటూ నీ గురించి ఆలోచించాను, భగవంతుడు గడ్డం గీసుకుంటాడా లేదని. ఇందులో ఆలోచించేది ఏముంది? నేను మానవుడిగా వచ్చినప్పుడు మానవునిగానే ఉంటాను, మానవుడు ఎలా జీవిస్తాడో అలాగే జీవిస్తాను, అయితే పెర్ఫెక్ట్గా జీవిస్తానన్నారు. మానవుల్లో పరిపూర్ణత్వంతో కూడిన మానవునిగా ప్రవర్తిస్తాడట ఆయన. దీని గురించి రిచ్ ఏం చెప్పారో చూద్దాం. అవతారుని గొప్ప గుణాల్లో ఒకటి, ఆయన తన మానవ లక్షణాలను ప్రదర్శించారు. బాబా ఏదైనా సహవాసం అయితే సరిగ్గా నిద్రపట్టిందా? ఆరోగ్యం బాగుందా? నీ కుటుంబం ఈ సమస్య ఉండేది కదా, పరిష్కారం అయిందా? ఇలా అడుగుతూ ఉండేవారు. మన లెవెల్కి దిగి వచ్చినప్పుడు మనకి తగ్గట్టుగా ఆయన వ్యవహారం అన్నమాట. మన స్థాయికి ఎలా దిగొచ్చేసారు, మనలో ఒకనిగా కలిసిపోయారు ఆయన. అలాగా చాలా ప్రాక్టికల్గా ఉండేవారు బాబా. ఆచార్య వరేణ్యుడే అన్నారు. అందుకే ఒక సహవాసులో ఫారినర్స్ వస్తున్నప్పుడు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్లో 6 అడుగులు పైనే ఉన్నటువంటి ఫారినర్స్ వస్తున్నారు. మన దాంట్లో గడపల ఎత్తు, ద్వారబంధాల ఎత్తు పెద్దగా లేదు కదా, ఏం చేశారయ్యా అతనికి తల తగలకుండా ఉండాలంటే అని అడిగారట బాబా. చూడండి ఎక్కడ ఆలోచన అది. వాళ్ళు తెల్ల మొహాలేశారు. అప్పుడు బాబా ఏమన్నారు? తలగడ కట్టండి అక్కడ. అతని తలకి ద్వారబంధం యొక్క పైన బందు తగలకుండా ఒక తలగడ కట్టమన్నారు. ఎంత ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు అంటే, సహవాసీలు అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఫస్ట్ కారు దిగి బాత్రూముల దగ్గరికి వెళ్ళి సూపర్వైజ్ చేసి, ఆ తర్వాత వంటగదికి వెళ్ళి అక్కడ చూసొచ్చి, ఆ తర్వాత సహవాసులు ఎదురుగుండా బయట వచ్చేవారు స్టేజ్ మీదకి. అంత ఆచరణ ప్రధానమైనటువంటి మానవ దైవీ మానవుడు బాబా. బాబా ఎంత సాధారణంగా సాదాసీదా మానవుని వలె కనిపించేవారంటే, ఎవరైనా సరే ఏ విధమైన భయం భీతి లేకుండా ఆయన్ను సమీపించగలిగేవారు. చూడండి, నేను మీలో ఒకరిరా, నేను మీతోటే ఉన్నాను, నేను ఎక్కడో లేను, నిన్ను విడిచి నేను ఉండను, నువ్వు ఎక్కడున్నా సరే నేను ఉంటానని చెప్పుకొచ్చే ఆ దైవంతో పాటు ఇక్కడ కూడా మామూలుగా ఉంటూ, మనలాగే డ్రెస్ చేసుకుంటూ, మనలాగే నడుస్తూ తిరుగుతూ అన్నీ చేస్తూ కూడా ఎదుటివాడు భగవంతుడు అంటే భయపడిపోతారు కదా, అలాంటి భయం లేకుండా అర్జునుడు కృష్ణుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ విశ్వరూపం కనపడితే భయపడిపోయాడట. బావా నీ మామూలు రూపంలోకి వచ్చాయని అడిగాడట. బాబా చెప్పారు, అది నా నిజ రూపం కాదు, యాక్చువల్గా అది యూనివర్సల్ బాడీ అన్నారు. అది ఓన్లీ యూనివర్సల్ బాడీ అతను చూసింది. సరే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈరోజు? మనిషికి బాబా అంటే చనువు ఏర్పడేటట్టుగా, భయం లేకుండా దగ్గరికి జరిగేటట్టుగా బాబా ఉండేవారట. అందుకే అందరూ దగ్గరికి చేరారు.
బాహ్యంగా దైవీ లక్షణాలు ప్రకటించడం ఆయనకి తేలికైన విషయం అంతే కదండి. ఆయన శక్తి సంపన్నుడు, అనుకున్నాడంటే తాళం తిప్పేయగలడు, చిటికలో మార్చేయగలడు. చాలా సులభమైనటువంటి పని. కానీ ఆ దైవత్వాన్ని బాబా మరుగుపరిచి తెలియకుండా చేయడం చాలా కష్టం. అంతే కదండి. ఇప్పుడు ఒక పీహెచ్‌డీ చదివిన వ్యక్తి బిడ్డకి ఏబీసీడీలు నేర్పించేటప్పుడు ఆ స్థాయికి దిగొచ్చి చెయ్యి పట్టుకుని ఇది ఏ, ఇది 1, ఇది 2 అని ఎలా నేర్పిస్తాడో, అలాగా ఆ ఆ ఆ ప్రేమ కురిపించడంలో, దగ్గరికి చేర్చుకోవడంలో బాబా కూడా అలాగే ఉండేవారట. ఆ పని బాబా అతి సునాయాసంగా చేసి చూపించారు. చూసారా? ఆ లక్షణాల్ని బయటికి కనపడకుండా ఓన్లీ మానవ లక్షణాల్ని కనిపించేటట్టు చేసి, మానవుల్ని దగ్గరికి లాక్కున్నారన్నమాట. కాషాయ దుస్తులు ధరించి నుదుట విభూది రేఖలు దిద్దుకుని, జపమాలలు చేతబట్టుకుని తిరిగే సాధువుల్లో బాహ్యమైన దైవీ లక్షణాల ప్రదర్శన మనకు కనిపిస్తుంది. మనకి ఆధ్యాత్మికత అంటే 4 రకాల బొట్లు, చేతులకి తోరణాలో, తాళ్ళో కట్టుకుని ఇలాగా ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కాషాయ బట్టలో, ఇంకోటో కమండలం పట్టుకుని ఇవన్నీ చేస్తే ఇది బాహ్య ప్రదర్శన. నిజంగా వాడికి ఆధ్యాత్మికతలో అనుభవం లేదని తెలిసినప్పటికీ బయటికి వ్యక్తం చేస్తారు. అది ఇక్కడ చెప్తున్నారు. బాబాకు ఈ ప్రదర్శనలు ఇష్టం ఉండదు. చాలా సీదాగా, చాలా మామూలుగా ఉండేవారు బాబా. ఆయన డ్రెస్సింగ్ గాని, ఆహారపు అలవాట్లు గాని చాలా సాదాసీదా. ప్రదర్శన అస్సలు ఇష్టం ఉండదు. అందులో ఆయన చెప్పేది ప్రేమ మార్గం గురించి. ప్రేమ మార్గంలో ప్రదర్శన అంటే నటనలోకొస్తుంది కాబట్టి అస్సలు దరి చేరనీయలేదది. తన భౌతిక సాహచర్యాన్ని మనకు అందించడానికే బాబా మన మధ్యకొచ్చారు. ఎందుకొచ్చారట? మన దగ్గరికి ఎందుకొచ్చారు? ఆ నిరాకారుడైన భగవంతుడు ఒక సాకార రూపం ధరించి మన మధ్యకొచ్చినప్పుడు మనం కనులారా ఆయన సౌందర్యాన్ని వీక్షించడానికి, ఆయన ప్రేమను ఆస్వాదించడానికి, ఆయన ఆలింగన భాగ్యం పొందడానికి, ఆయన పాదపద్మాల యొక్క దర్శనం తీసుకోవడానికి, మనకు అందుబాటులోకి ఇవ్వాలని, అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఒక ఫామ్ వేసుకుని వచ్చారు. ఆయనకి ఎంత కష్టమైన పని ఇది, అది పక్కన పెట్టండి. అనంతత్వం పరిమితమైనటువంటి ఒక రూపంలోకి వచ్చి ఆ జీవించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. బాబా అన్నారు, నేను అన్ని వేళలా అన్ని చైతన్య స్థాయిల్లోనూ పనిచేస్తున్నానన్నారు. అందుకే ఏకాంతవాసం చేసే టైంలో బాబా ఎంత సఫరింగ్‌కి గురయ్యేవారో మనందరికీ తెలుసు. అంటే ఆ హయ్యర్ ప్లేన్స్‌లో పనిచేస్తున్నప్పుడు పనిచేసి మళ్ళా కిందకి ఈ మానవ స్థాయికి దిగి రావడం అనేది చాలా కష్టంతో కూడిన, బాధతో కూడిన వ్యవహారం అన్నమాట. బాబా ఎంత మామూలు మనిషి వలె కనపడుతుండేవారంటే, ఎవరైనా సరే అరమరికలు లేకుండా ప్రేమతో ఆయనను సమీపించగలిగేవారు. పిన్న, పెద్ద, బేద, బిక్కి అందరూ కూడా ఆయన కలిసిపోయేవారనమాట. నిజమైనటువంటి గురువుకి ఆ లక్షణం ఉంటుంది. అడాప్టబిలిటీ. అలాగే ఎవరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికెళ్ళిపోతారు. వివేకవంతులు, పండితులుంటే పండితుల స్థాయికి, పామరులుంటే పామరుల స్థాయికి, బీదవారుంటే బీదవారి స్థాయికి. ఇప్పుడు అరంగా వెళ్ళినప్పుడు బాబా ఎలా బిహేవ్ చేసేవారు? గురుప్రసాద్‌లో దర్జాగా కూర్చున్నప్పుడు ఎలా ఉండేవారు? అలాగా ఏ స్థాయికంటే ఆ స్థాయికి, ఎవరితో అంటే వారితో అరమరికలు లేకుండా బాబా కలిసిపోయేవారు. ఈ విధంగా ఆయన తన ప్రేమికులకి ఇచ్చిన చనువే ఆ ప్రేమికులను ఇంకా ఇంకా ప్రేమించడానికి తోడ్పడింది. మనం చూస్తూ ఉంటే బాబా గారు ఎంత ట్రాన్స్పరెంట్‌గా మాట్లాడేవాళ్ళంటే వాళ్ళు బాబాకి సర్వం తెలుసు. బాబాకి మనం ఇప్పుడంటే మనకు అనుభవం లేదు గానీ, ఆ రోజుల్లో బాబా భౌతిక దేహంతో ఉండగా ఎన్నో కుటుంబాలు ప్రతి చిన్న సమస్యకి కూడా ఆయన దగ్గర నుండి సలహా తీసుకొని, ఆయన బాబా ఎలా చేయమంటే అలా చేస్తూ ఉండేవారు. అంత చనువుగా మాకిలాంటి ప్రాబ్లమ్ ఉంది. ఏం చేయమంటావు బాబా? పలానా ఇదొచ్చింది. ఏం చేయమంటావు బాబా? అలా ప్రతిదానికి ఆయన మీద ఆయనకి చనువుగా ఆయనతో ఉండి, ఆయన సలహా తీసుకొని జీవిస్తూ ఉండేవారు. ఆయన ఆశించింది కూడా అదే.
బాబా ఏమన్నారు? మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. మీ శ్వాస మీకు ఎంత దగ్గరగా ఉందో నేను అంత దగ్గరగా ఉన్నాను కాబట్టి మీరు నా సాన్నిధ్యాన్ని అనుభూతి చెందండి. నాకు దగ్గరగా జరగండి. నాపై అధికాధికంగా ఆధారపడండి. ఇవన్నీ చెప్పేవాళ్ళంటే ఆయన కూడా మనల్ని దగ్గరకు తీసుకోవడానికి రెడీ అయ్యే వచ్చారు. ఆయన ఆశించింది కూడా అదే. మనం ఆయన్ని అధికాధికంగా ప్రేమించాలని మాత్రమే బాబా వాంఛించేవారు. అంతే కదండీ! ఆయన ఏమిటి మన దగ్గర నుండి ప్రేమ అందుకోవాలి. ఆయన ప్రేమ మనం తీసుకోవాలి. అంతేగాని గొప్పలు, గౌరవం ఆయనకి అక్కరలేదు. కేవలం ప్రేమ మాత్రమే ఆయన కోరుకున్నారు. ఎవరు ఒకవేళ గొప్పలకు పోయినా అది సెకండ్స్‌లో సర్వజ్ఞుడైన బాబా ఆ రియాక్షన్ కనపడేది. ఒకసారి ఒక ప్రేమికుడు ఇచ్చినటువంటి యాలకుల దండ బాబా మెడలో కాసేపు ఉంచుకున్నారు. ఆ ఆ వ్యక్తి ఎవరైతే దండ తెచ్చారో ఆ వ్యక్తి పక్క నుంచి చూసారా, బాబా నేను తెచ్చిన దండ ఆయన మెడలో ఉంచుకున్నారు. ఆయనకి నచ్చింది. ఇలా ఎలా అంటాడు, బాబా దాన్ని తీసేసి మెడలోంచి గిరగిరా తిప్పి విసిరేశారు. ఆయనకి ప్రేమ కావాలి. నేను తెచ్చాను అనే అహంభావం అక్కరలేదు. బాబా మానవుల్లో మానవుడు, ప్రభువుల్లో ప్రభు. అంతే గదండీ! మానవ రూపంలో వచ్చినంత మాత్రాన ఆయన దైవత్వం ఎక్కడికి పోతుంది? అందువల్ల ఆయన హైయెస్ట్ ఆఫ్ ది హై ఆ మెసేజ్ ఇచ్చింది కూడా అర్థం చేసుకోకుండా ఆయన ఆయన దగ్గరకొచ్చి ఇలా ఈ మిరకిల్ చేయి, ఆ మిరకిల్ చేయి అని అడిగినందువల్లే హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ బాబా ఇచ్చారు. అందువల్ల ఆయన్ని అర్థం చేసుకోవడం కష్టం. మానవుల్లో మానవుడు, ప్రభువుల్లో ప్రభు. ఇలా ఇద్దరు కలగలిసిన వ్యక్తిని మనం ఎవరిని చూసాం? ఎవరిని చూడలేం. అందుకని ఆయన్ని మనం అర్థం చేసుకోలేము. మనం ఒక్కొక్కసారి మన తోటి మనుషుల్నే సరిగ్గా అర్థం చేసుకోలేం. అంతే కదండీ! మనలాంటి మనుషుల్నే మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. అపార్థాలకు దారి తీస్తూ ఉంటుంది. ఇంక భగవంతుని ఎలా అర్థం చేసుకోగలం? ఏకకాలంలో భగవంతుడు, మానవుడు కూడా అయిన బాబాను అర్థం చేసుకోవడం అసాధ్యం. అంతే కదండీ! బాబా అన్నారు, "నన్ను మీరు అర్థం చేసుకోలేరు. నా పనితీరు అసలు అందాజా వేయలేరన్నారు." బాబా తన దైవీ లక్షణాలను, మానవ లక్షణాలను వేరు వేరు సందర్భాల్లో ఎలా చూపారో నేను చెప్పలేకపోవచ్చు. నెరుచి అంటున్నాడు. మీరు ఇలా ఇది ఎలా దీనికి బాబా దైవంగా ఎప్పుడున్నాడు? మానవుడిగా ఎప్పుడున్నాడు? అని మీరు అడిగారనుకోండి, నేను చెప్పలేకపోవచ్చు. అయితే మానవులైన మనం ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ప్రవర్తించాలో కొన్ని సందర్భాల్లో ప్రాక్టికల్‌గా ఆయన అలా చేసి మనకు నేర్పించారు అంటున్నాడు ఈరోజు. అలాగే ప్రభువులకు ప్రభువుగా దైవీ మానవ సంబంధాలు ఏ విధంగా ఉండాలో బాబా ప్రతిసారి సహవాసులు ఏం చెప్పేవారు? నేను మీతోటి ఎంత చనువుగా ఉన్నానని నేను మీలాగా మానవుడినని అనుకోకండి. నేను దైవీ మానవుడిని. మండలి వారితో కూడా అస్తమాను జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. మీరు నాతో మసిలి మసిలి నన్ను కూడా ఒక మానవునిగా జమ కట్టేసే ప్రమాదం ఉంది. నేను దైవీ మానవుడిని అని చెబుతూ ఉండేవారు. ఒకసారి మేము బాబాతో పాటు హమీర్పూర్ జిల్లాలో ఇంగోట గ్రామం వెళ్ళినప్పుడు మేము బస చేసిన ఇల్లు చాలా పెద్దది. మనకు తెలుసు కదా అక్కడ ప్లేసెస్‌లో ఇంగోట, ఇచ్చోర, మహేవా వీటిలో ఇంగోట ఒకసారి వెళ్ళారట. అక్కడ వీళ్ళకి బస ఏర్పాటు చేసిన ఇల్లు చాలా పెద్దది. ప్రాంగణం కూడా పెరడు కూడా ఉంది. అక్కడ ఒక రేగి చెట్టు ఉందట. రేగి పళ్ళ చెట్టు ఒకటుంది. చెట్టు నిండా పండిన రేగిపళ్ళు కనువిందు చేస్తున్నాయి. సరిగ్గా ఆ సమయంలో చెట్టు నిండా పళ్ళున్నాయట. చెట్టు కింద కూడా పండిపోయినటువంటి పళ్ళు రాలిపోయి ఉన్నాయి. అయితే అందరూ గ్రూప్‌గా నడుస్తుండగా గుస్తాజీ కింద పడి ఉన్న ఒక రేగిపండు తీసుకొని నోట్లో వేసుకున్నాడు పాపం. మిగిలిన వారు కూడా ఒక్కొక్క పండు తీసుకొని తిన్నారు. కింద పడిన పళ్ళే. ఈ విషయం బాబాకి తెలిసింది. అందరినీ పిలిపించి, "మీరు చేసిన పనేమిటి? మీకు ఆ రేగిపళ్ళు తినడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఆ చెట్టు యజమానిని అడిగి అనుమతి తీసుకోవాలని మీకు తెలీదా?" అని నిలదీశారు. "బాబా మేము కింద పడిన పళ్ళే ఏరుకొని తిన్నాం కదా! చెట్టు నుండి కొయ్యలేదు కదా!" అన్నారు. "అయితే మాత్రం ఆ యజమాని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా! ఆ యజమానిని పిలండి" అన్నారు. మండలి వాళ్ళు ఆ యజమానిని తీసుకొచ్చారు. పాపం అతడు బాబా ప్రేమికుడే. అందరిని నిలబెట్టి బాబా గుస్తాజీని
నీవు అలా రేగిపండ్లు దొంగిలించొచ్చా, తప్పు కదా అని గట్టిగా అడిగాను. ఆ యజమాని, బాబా మీరు అలా అనుకోకండి, ఈ ఇల్లు మీది, ఈ రేగి చెట్టు మీది, దాని మీద ఉన్న పండ్లు మీవి, మండలి వాళ్ళు కూడా మీ వారే, కాబట్టి రేగి పండ్లు నావి కాదు మీవే అన్నాడట. అతను ఎంత ప్రేమగా చెప్పినా బాబా మాత్రం తృప్తి చెందలేదు. ఆ యజమానితో అన్నారు, అవును మొత్తం సృష్టి అంతా నాదే, అయినప్పటికీ కొన్ని ప్రాపంచిక నియమ నిబంధనలు మనం పాటించాలి. మానవుడిగా వచ్చినప్పుడు పరిపూర్ణ మానవునిగా ఉండే తీరు ఇది చూడండి. యజమాని అనుమతి లేకుండా ఏదైనా తీసుకోవడం తప్పే. ఈ విషయాన్ని ముఖ్యంగా నాతో పాటు ఉన్నవారు తెలుసుకోవాలి. ఎందుకని, నేను అవతారుని కదా, నా కూడా ఉన్నవాళ్ళు నా శిష్యులు కదా, నా శిష్యులు అలాంటి పని చేయకూడదు. బాబా అందరితో ఆగకుండా లేచి నిలబడి రెండు చేతులు జోడించి, నా మండలి వారి తరఫున నన్ను క్షమించమని నేను కోరుతున్నాను. ఎందుకు? అరేగిపడి తిన్నాను. ఆశ్చర్యంతో అతనికి నోట మాట రాలేదట. మానవుడు మంచిగా ఏ విధంగా ప్రవర్తించాలో బాబా ఒక సామాన్య మానవునిగా చేసి చూపించారు. ఆ యజమానికి క్షమాపణ చెప్పమని మాతో అనలేదు. ఎదుర్చి అంటున్నాడు, మమ్మల్ని కూడా క్షమించమని అడగమని లేదు. మా తరఫున ఆయన బాధ్యత తీసుకుని ఆయనే చెప్పారు. మా తప్పును తన మీద వేసుకుని మాకు బదులుగా బాబా తానే క్షమాపణ అడిగారు. బాబాలో అణకువ, తన వారు చేసిన తప్పు తనదిగా భావించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. చిన్న పనే కానీ మనకి తెలియజేయవలసింది ఏమిటి? పరాయిది పర్మిషన్ లేకుండా ముట్టుకోకూడదు. ఏ వస్తువైనా సరే, పండు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి. మానవుల్లో ఒక ఉత్తమ మానవునిగా బాబా ప్రవర్తించేవారని అక్కడ ఇరుచి చెప్తున్నాడు. బాబా మేనమామ మాసాజీ చనిపోయినప్పుడు సమాధి గోతులో అతని శరీరాన్ని ఉంచారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మన మెమోరియల్ టవర్ ప్లేస్లో, కట్టక ముందు అక్కడ జరిగిన విషయం. ఆ సంవత్సరంలోనే కాశ్మీర్లో మరణించిన చాంజీ బెడ్డింగ్ను కూడా ఆ గోతులో ఉంచి బాబా చనిపోయిన వారి పేర్లు చదవమంటూ ఒక్కొక్క పువ్వుని ఆ గోతులో వేసేవాళ్ళు. అలా వేస్తుండగా ఒక వింతైనటువంటి విషయం జరిగిందట. ఏమిటది? పేర్లు చదువుతున్న ఆ వ్యక్తిని ఈరుచిని ఆపించి, మా తల్లిదండ్రులకు సేవ చేసిన ఒక సేవకురాలి పేరు మర్చిపోయాను నేను, ఆమె పేరు చదువు అని చెప్పి గులాబీ పువ్వుని ఆ గోతులో వేశారు. ఎప్పుడో తల్లిదండ్రులు ఎప్పుడో పోయారు. అయినా కూడా బాబా ఆ సేవకురాలను గుర్తు చేసుకుని ఆమె పేరున ఒక గులాబీ వేశారు. తమకు కానీ తమ వారికి కానీ సేవ చేసిన వారిని మరవకూడదనే విషయాన్ని బాబా స్వయంగా ఆచరించి చూపించారు. కృతజ్ఞత భావం కలిగి ఉండాలి, కృతజ్ఞత చూపాలి, మనం మర్చిపోకూడదు మనకు హెల్ప్ చేసిన వాళ్ళని అని. ఇలా బాబా ఒక పరిపూర్ణ మానవునిగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, ఎక్కడ అడుగడుగునా కూడా బాబా అనేవారు, ఎండలోకి వెళ్తే నువ్వు గొడుగు వేసుకోరా, గొడుగు వేసుకోకపోతే నీకు తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తే నీకు తలనొప్పి వస్తే నాకు బాధే కదా. సహవాసంలో కూడా మీ ఆరోగ్యాలు అందరివి జాగ్రత్తగా చూసుకోండి. పలానా డాక్టర్ పలానా మంది ఇస్తాడు, పలానా డాక్టర్ పలానా మంది ఇస్తాడు. మీకు ఆరోగ్యం సరిగా లేకపోతే అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే నేను చెప్పే విషయాలు మీకు ఆకలింపజేసుకోవాలంటే ఆరోగ్యం సహకరించాలి. ఇట్లా చెప్పేవాళ్ళు బాబా. బాబాలో దైవత్వ లక్షణాల గురించి బాబా ఇలా అన్నారు, నాలో రెండు పాత్రలు ఉన్నాయి. ఆయన డ్యూయల్ రోల్ పోషించారు. ఒకటేమిటి? పరిపూర్ణ దైవం. రెండు, పరిపూర్ణమైనటువంటి తండ్రి, మానవ రూపంలో ఉన్నటువంటి తండ్రి. భగవంతుడిగా ఆయన శిక్షిస్తారు, తండ్రిగా ఆయన క్షమిస్తారు. మనం బాబా లిటరేచర్లో చూస్తే ఎలాంటి తప్పు చేసినా సరే బాబా క్షమించారు అనే ఉంటుంది. క్షమించారు అని ఉంటుంది. ఆఖరికి ఆ బాబాదాసు విభూతి లాంటి వాళ్ళని కూడా క్షమించారు బాబా. ఒకరు అడిగారట, ఎవరైనా నీవు క్షమించలేని తప్పు చేశారా అని అడిగితే, ఎంతవరకు భగవంతుడు క్షమించలేని తప్పు ఎవరు చేయలేదు అన్నారట. ఆంధ్ర పర్యటనలో ఇంకొక సంఘటన జరిగింది. అది గోదావరి నదీ తీరాన కొవ్వూరులో బాబా అప్పుడు బస చేసి ఉన్నారు. ఆ ఊరు వచ్చారు. బాబాకి ఏం చేశారు? కోడూరు కృష్ణారావు బాబా ఉండడానికి నైట్లో బస చేయడానికి లాంచీలు ఏర్పాటు చేశారు. లాంచీలో రాత్రి అంతా ఉంటారన్నమాట. హాయిగా చల్లగాలి,
ఆ వాటర్లో పైన ఊగిసలాట చిన్నగా ఉయ్యాలు ఊపినట్టుగా ఉంటుంది. లాంచీలు లంగర్ వేసేసి వాటిలో బస. అక్కడ కూడా లోపల కూడా మంచాలు, ఫ్యాన్లు ఇవన్నీ పెడతారనమాట. ఒక లాంచీ బాబాకు, మరొకటి మండలికి కేటాయించారు. ఉదయం అల్పాహారం, రాత్రి అయిపోయాక పొద్దుట టిఫిన్ కావాలి కదా, లాంచీలోనే అందించారు. బాబాకు చేరవలసిన ఆహారం, అల్పాహారం అందలేదు. బాబాకు ప్రత్యేకంగా ఒక బాక్స్ వెళ్ళాలి కదా, ఒక బుట్టో ఏదో, అది వెళ్ళలేదు. ఆ ఉదయం బాబా తన మండలిని, రాత్రి బాగా నిద్రపోయారా, పొద్దు టిఫిన్ చేశారా అని అడిగారు. లాంచీలో చాలా బాగుంది బాబా, హాయిగా నిద్రపోయాం, పొద్దు టిఫిన్ కూడా బ్రహ్మాండంగా ఉంది అన్నారు. కడుపు నిండా తినేసాం అన్నారు. నన్ను పస్తు పెట్టారు, మీరు కడుపారా తిన్నారా అని బాబా అన్నారు. ఈ ఏర్పాట్లు ఎవరు చూస్తున్నారు? సావకత్వాలు చూస్తున్నారు. ఈ ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? కోడూరు కృష్ణారావు గారు, మేరస్థానం నిర్మించిన కోడూరు కృష్ణారావు గారు. వాళ్ళిద్దరిని పిలిపించి నాకు ఎందుకు ఆహారం పంపించలేదు అని అడిగారు. ఒకటి బాబాకు, మరొకటి మండలికి అందజేయమని 2 బుట్టల్లో పడవల్లోకి ఆహారం అయితే అందించాం. కానీ ఈ విషయాన్ని పడవానికి సరిగా చెప్పని కారణంగా పొరపాటున 2 బుట్టలు మండలి వాళ్ళున్న లాంచీలో ఇచ్చేశారు. అక్కడ ఏర్పాట్లు చూస్తున్న సావకత్వాలతో బాబాతో, పడవవాడు 2 బుట్టలు ఇవ్వడం మాట నిజమే, కానీ అతడు వివరాలు చెప్పలేదు. ఇది బాబాకు, ఇది మండలికి అని చెబితే మేము అలా చేసి ఉండేవాళ్ళం, కానీ చెప్పలేదు అన్నాడు సావక్. బాబాకు సెపరేట్గా అరేంజ్ చేసి ఉంటారులే అనుకున్నాము, మీకు అల్పాహారం ఇవ్వలేదని నాకు తెలియదు బాబా అన్నాడు సావక్. బాబా, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావా? నాకు ఆహారం అందిందో లేదో నువ్వు చూడాలి కదా, ఎందుకు తెలుసుకోలేదు? ఆకలితో నన్ను అలా ఉండిపోవలసి వచ్చింది అన్నారు. అయితే బాబా ఎన్నిసార్లు ఉపవాసం, నీళ్ళు కూడా తాగకుండా నెలల కొద్దీ ఉపవాసం ఉన్నారు కదా. అయితే ఇక్కడ ఈ సంఘటన ద్వారా మనం ఎలాగ వచ్చిన అతిథుల్ని, అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా, సౌకర్యవంతంగా ఉందా లేదా, ఆహారం అందిందా లేదా, ఇదంతా చూపించవలసింది అవసరం ఉందని నేర్పించారంటున్నాడు ఈ రుచి ఇక్కడ. బాబా కృష్ణారావు తోటి ఏమన్నారట, నువ్వైతే టిఫిన్ పంపించావు, సావక వల్లనే నాకు అందలేదు కాబట్టి అతని మెడకు ఒక తాడు కట్టి ఆ తాడుకు ఒక బండరాయి కట్టేసేసి సముద్రంలో తోసే అన్నారు. కృష్ణారావుకి ఆశ్చర్యంతో మతిపోయింది. ఇదేమిటిది, అతను కొత్తగా బాబాలోకి వచ్చాడనమాట. ఇదేమిటిది, ఇతన్ని మండలి మెంబర్ని తీసుకెళ్ళి నీటిలో వేసేయమంటున్నాడు, రాయి కట్టేసి మెడకి. అంతలో సావక్ ఏమంటున్నాడు, రా రా తొందరగా రాయి తీసుకురా నా మెడ కట్టే అంటున్నాడు. ఇలా తొందర పెట్టడం చూసి ఇతనికి ఇంకా మతిపోయింది. బాబా అలా అనడం ఏమిటి, ఈయనేమో చేసే నన్ను తోసే అనడం ఏమిటని. ఈ సంఘటనతో కృష్ణారావులో దాగి ఉన్న అహం అంతా తొలగిపోయింది. అంతవరకు ఆయన ఒక మోతుబారుగా ఊర్లో ఉంటూ 10 మందిని తన చుట్టూ తిప్పుకునేవాడట. ఎప్పుడైతే ఈ ఈ సంఘటన చూశాడో దెబ్బకి అహం పూర్తిగా తొలగిపోయింది. బాబా ఒక సామాన్య గురువు కాదని, మానవ రూపంలో ఉన్న భగవంతుని అనేటువంటి నమ్మకం అతనిలో ఈ సంఘటన ద్వారా ఏర్పడిందట. ఆ దృఢ విశ్వాసమే అతడు తర్వాత రోజుల్లో కొవ్వూరులో మెహర్ స్థాన్ నిర్మాణం చేయించడం జరిగింది. ఇదొక పెద్ద కథ. మళ్ళా బాబాని తన పర్మిషన్ అడగడం, బాబా ఏ ఒక్కడి దగ్గర నుంచి కూడా ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా కట్టమనడం, ఆయన కట్టడం, ఆ తర్వాత దాని ఆ ఆ ఆ విగ్రహం ప్రతిష్టకి, విగ్రహ తయారీకి ఏర్పాట్లు ఎక్కడో రాజస్థాన్లో చేయించడం, ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం బరోడా మహారాణి ఆదిత్యరాన్ని పంపించడం. బాబా అక్కడ చక్కటి మెసేజెస్ ఇచ్చారు. అలాగే రామలింగేశ్వరరావు గారు అనే ఒక లాయరు ద్వారా ఈ కృష్ణారావు గారు ఎన్నో క్వశ్చన్స్ బాబాని అడగడం, వాటిలన్నిటికీ బాబా ఎరుచు ద్వారా సమాధానాలు ఇవ్వడం. చాలా చక్కటి ఎపిసోడ్ అది. కర్మకాండకి విలువే లేదు, ఇది విగ్రహం అనుకుని మీరు ఇక్కడికి వస్తే వాల్యూ లేదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు బాబా. కొవ్వూరు దర్శించిన వాళ్ళు చూస్తారు, ఆ గోడల పైన మెసేజెస్ ఉంటాయి. ఆ మెసేజెస్ అన్నీ ఆ టైంలో బాబా
పంపించినవి. బాబా ఒక్కొక్క సందర్భంలో మానవునిగాను, మరొక సందర్భంలో దైవంగాను తన లక్షణాలను వెల్లడించేవారు. అంతే కదండి, మన బాబా సాహిత్యంలో చూస్తే అనేక సంఘటనలు కొల్లలు. మానవునిగా మనం ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పించారు. దైవంగా భగవంతుని యెడల మనం ఏ విధంగా నడుచుకోవాలో నేర్పించారు. విధేయత గురించి, ప్రేమ గురించి, సమర్పణ గురించి, నిజాయితీ గురించి, కపటం లేకుండా ఉండడం గురించి, ఒకటేమిటి ఎన్నో విషయాలు బాబా చెప్పుకొచ్చారు. దైవత్వం కనబరిచినప్పుడు మానవత్వం మరుగున పడవచ్చు. అంతే కదండి. ఆ ఆ సర్వజ్ఞత ప్రదర్శించినప్పుడు ఆయన మానవత్వం కనుమరుగు కావచ్చు అంటున్నారు. మానవత్వం ప్రకటించినప్పుడు ఆయన దైవత్వాన్ని మనం కనుగొనలేకపోవచ్చు. మామూలు మానవుడిగా మన మధ్య నుండి మన స్థాయికి దిగొచ్చి మన లెవెల్లో ఆలోచించి మనతో మాట్లాడినప్పుడు మనం ఆయన దైవం అనే విషయాన్ని మర్చిపోవచ్చు. మనం కనుగొన్నా లేకపోయినా ఆయన భగవంతుడే. అంతే కదండి. బాబా పేకాట ఆడుతూ ఉండేవారు. ఎవరో బుర్ర నిండా క్వశ్చన్స్ పెట్టుకుని పక్కన వచ్చారనుకోండి, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఆట ఆడుతూ మధ్య మధ్యలో ఒక్కొక్క వీపు మీద ఒక దెబ్బ వేసేవారు. వాడికి వచ్చిన క్వశ్చన్ ఆ దెబ్బతోటి క్లియర్ అయిపోయేది. అలా ఎన్నో సంఘటనలు. వాళ్ళకి డౌట్లు వస్తూ ఉండేవి. బాబా వాటికి సమాధానాలు ఆ వీపు మీద చరచడం ద్వారా ఆన్సర్లు ఇచ్చేస్తూ ఉండేవారు. ఒకసారి ఆంధ్రాలోనే బోల్డన్ని క్వశ్చన్స్ రాశారట. చిట్ల మీద రాసి బాబాకి ఇవ్వమంటే ఎవరో కలెక్ట్ చేశారు, పేరు మర్చిపోయాను. వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత బాబా నీ దగ్గర ఉంచన్నారట. ఒకసారి అన్నీ క్లియర్ చేద్దామన్నారు. తర్వాత ఎవరా కాగితాలు ఇయ్యి అన్నారు. లేదు బాబా, ఎవరిచ్చింది వాళ్ళే తీసేసుకున్నారు. ఏమైంది? అందరికీ సమాధానాలు దొరికేశాయట. అప్పుడు మనకి ఆయన దైవీ లక్షణాలు ప్రదర్శించినట్లు కనపడుతుంది. అలాగే మన రోషన్ కీరావాలా, ఆమె డెలివరీ అయింది. బాబా చూడడానికి వచ్చారు. రోషన్ కీరావాలా అంటే శ్యామ్ కీరావాలా వైఫ్. వచ్చినప్పుడు బాబా ఎలా ఉందని ఆరోగ్యం, ఏంటో బాబా డెలివరీ అయింది కానీ నాకు స్థిమితంగా లేదు, ఏదో గుచ్చుకుంటున్నట్టుగా ఉంది అని చెప్పింది. బాబా గోహర్ని పిలిపించారు. వచ్చింది. పరీక్ష చేయమన్నారు. చేసి బాబా ఒక చర్మం ముడతల్లో ఒక కుట్టు విప్పడం మర్చిపోయారు, అది ఆవిడ గుచ్చుకుంటుంది అన్నారు. తీసే అన్నారు బాబా. బాబా ఇక్కడ చేయకూడదు, థియేటర్లోకి వెళ్ళాలి, హాస్పిటల్కి పోవాలి, అక్కడే చేయాలని. పర్వాలేదు తీసే అన్నారు బాబా. ఆవిడ తీసేసిన తర్వాత ఆవిడ రోషన్కి రిలీఫ్ వచ్చేసింది. అంటే అక్కడ ఆయన రిస్క్ తీసుకున్నాడు. ఆయన చెప్పాడు కాబట్టి అది అలా జరిగింది. అంటే అక్కడ ఒక మానవుడిగా ఆమె బాధని కనుగొన్నాడు, దైవంగా ఆ బాధను తీర్చేశాడు. ఇక్కడ చెప్తున్నారు బాబా మానవుడిగా వచ్చినప్పటికీ కూడా ఆయనలో దైవత్వం దాచి ఉంచినప్పటికీ కూడా అది అక్కడే ఉందని చెప్తున్నారు. అందుకే బాబా యొక్క సమాధి అంత విశిష్టత సంతరించుకుంటుంది. ఆ సత్యాన్ని దేహంలో మోసినటువంటి ఆ శరీరం అక్కడ నిక్షిప్తం చేయబడి ఉంది కాబట్టే ఆ స్థానం అంత పవిత్రమైనది. ఇక్కడ ఆయన దైవత్వం ఎలాగ దాగి ఉంది అని చెప్తున్నారండి ఎరచు. సువాసనలు వెదజల్లే పూలు విరబూసినప్పుడు మనం దగ్గరగా వెళ్తే ఆ పరిమాణాల గుబాళింపు మనల్ని పరవశింపజేస్తుంది. మల్లెపూలు పూసే సీజన్లో లేదా సన్నజాజులు పూసే ఆ టైంలో ఆ విరబూస్తున్నప్పుడు ఎంత చక్కటి వాసన వస్తుంది. ఆ పరిసరాలకు వెళ్తే చాలు ఆ వాసన, ఆ గుబాళింపు మనల్ని ఆనందింపజేస్తుంది, పరవశింపజేస్తుంది. ఆ పూలను కంటితో చూడకపోయినా ఆ పరిమాణాలను ఆస్వాదించగలం. అంతే కదండి. అవి అవి మన మనం చూడక్కర్లేదు వెళ్ళి అక్కడికి. మన బాల్కనీలో ఉంది, ఇక్కడ ఉన్నాం మనం. ఆ పువ్వులు వికసించినప్పుడు ఆ వాసన మన దాకా వస్తుంది. మన పువ్వులు చూసినా చూడకపోయినా ఆ వాసన అయితే మనం ఆస్వాదించగలం. అదేవిధంగా బాబా దివ్యత్వాన్ని మనం కనుగొనలేకపోయినా, ఎందుకని మనం దివ్యత్వాన్ని కనుగొనే స్థాయిలో లేము, ఆ స్థాయికి ఇంకా వెళ్ళలేదు.
ఆయన సాన్నిధ్యంలో ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందుతాం. ప్రతి ఒక్కడూ కూడా నోట మాట రాకుండా ఆయన ఎదురుగుండా నిలబడిపోయేవాళ్ళు. కొంతమంది ఏడ్చేసేవాళ్ళు, కొంతమంది మూర్ఛపోయేవాళ్ళు, స్పృహ తప్పిపోయేవాళ్ళు. ఎందుకని? ఆయన ఆకర్షణ శక్తి అది. ఆయన దైవత్వంలో ఉన్నటువంటి గ్రేట్‌నెస్. బాబా అంత అలాగా అందరిని ఎందుకు ఆకర్షించగలిగారంటే బాబా చెప్పారు. సంస్కారాలు లేకపోవడమే గ్రేట్. ఆయనకి సంస్కారాలే లేవు. మనందరికీ సంస్కారాలున్నాయి. సంస్కారాలంటే మూటలు. వాటి కారణంగా మనలో రకరకాల కల్మషాలు, పరిమితులు ఒకటి కాదు. ఆయనకి అవేవీ లేవు. ఆయన ప్రేమ ముద్ద. కాబట్టి ఆ స్వచ్ఛమైనటువంటి హృదయం, స్వచ్ఛమైనటువంటి ఆయన మనస్సు, స్వచ్ఛమైనటువంటి ఆయన చూపు అది మన మీద పడితే చాలు. మనకి ఈ ప్రపంచమే అక్కర్లేదు అనిపిస్తుంది. ఈ పువ్వుల గురించి చెప్పారు కదా! తర్వాత అంటున్నారు, అదే పూల తోటలో పూలు వికసించక ముందు అంటే పువ్వులు మొగ్గలుగా ఉన్నప్పుడు మనం దగ్గరకు వెళ్ళిన ఆ సువాసనలు మన దగ్గరికి చేరవు. అంతే కదండీ! విచ్చుకోలేదనుకోండి, విచ్చుకోకుండా వాసనొస్తాయా? కానీ ఆ వాసన ఎక్కడుంది? ఆ మొగ్గలోనే ఉంది. వికసించినప్పుడు అది బయటకొస్తుంది. కానీ ఆ పరిమళం ఆ మొగ్గలోనే ఉంది. అదేవిధంగా బాబా మనకొక సామాన్య మానవునిగా కనిపించినప్పుడు ఆయన కూడా మనలో ఒక మానవుడే అని అనుకుంటాం. ఆయన కూడా అలా మనతో కలిసిపోతారు. కానీ ఆ పరిమళం మొగ్గలోనే దాగి ఉన్నట్లు బాబా యొక్క దివ్యత్వం కూడా ఆ మానవ దేహంలో ఉంటుంది. అదే దైవీ మానవుడు యొక్క బాబా యొక్క లీల అంటున్నారు. కాబట్టి దైవీ మానవుడు అంటే దైవం మానవుడై వచ్చి మన మధ్య మసలి మనకు మనం ఎలా జీవించాలో, భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో, మార్గంలో వెళ్ళడానికి ఏ ఏ క్వాలిఫికేషన్స్ మనం సంపాదించాలో, అన్నిటికంటే మిన్నగా బాబాను ఎలా సంతోషపెట్టాలో మనకి ఆచరించి చూపించి ఇలా చేయండిరా అని చెప్పి వెళ్ళినటువంటి ఆ భగవంతుడు మెహర్ బాబా. అది మన అదృష్టం. ఆయన మన ప్రీతముడు అవ్వడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా గౌరీ గారు చాలా చక్కని విషయాలు చెప్పారు ఇవాళ. గాడ్ మ్యాన్, మ్యాన్ గాడ్, అది ఆ రెండింటిగా కూడా బాబా ఆయన ఆదర్శమైన మార్గంలో ఎలా నడవాలి అనే రెండింటిని మేళవించి ఎంతో చక్కగా వర్ణించారు. అది ఆ తీరం లేనటువంటి మహాసాగరమైనటువంటి భగవంతుడు మానవ రూపంలో ఎలా వచ్చి ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి అలా ఇమిడిపోయి ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయం కూడా ఎంతో చక్కగా చెప్పారు. తర్వాత హమీర్పూర్ లో ఒక సామాన్య మానవుడిగా ఆ పళ్ళ యజమాని క్షమాపణ అడగడం, తర్వాత బాబా అక్కడేమో బాబా మానవ లక్షణం, తల్లిదండ్రులకి ఎలా సేవ చేశారు అనేటువంటిది, ఆ చేసినటువంటి ఒక చిన్న సేవకురాలను కూడా గుర్తుపెట్టుకుని ఆవిడ పేరు మీద మెమోరియల్ టవర్ లో గులాబీ పువ్వు వేయడం, నిజంగా అది ఎంతో దైవీ లక్షణం. అంత చిన్న వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అవుతారు, అది ఆయన దైవీ లక్షణం అక్కడ కనిపిస్తుంది. ఇలాగ చాలా సంఘటనలు, కోడూరి కృష్ణ, కొవ్వూరి సంఘటన, రోషన్ కేరేవాళ్ళ సంఘటన ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టు చాలా చక్కగా వివరించారు. అరగంట సేపు కూడా మాకు ఎక్కడో విహరిస్తున్నట్టుగా ఉంది మెహరాబాద్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. లాస్ట్ గా బాబా పరిమళాలు ఎలా, ఆ దైవత్వం ఎలా పరిమళిస్తుంది, ఎలా దాగి ఉంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు గౌరీ అప్పారావు గారు. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.